मम सहकुटुम्बाय शुद्धि अभ्युदय कर्मणि महाजनान् नमः कुर्वाणाय आशीर्वचनम् अपेक्षम् आनाय आयुष्मते स्वस्ति भवन्तः ब्रुवन्तु। ఇప్పుడు మేము ఆయుష్మదే స్వస్తి అని మేమంతప్పుడు మీరు ఆ అక్షతుల్ని పైకి వేసేయాలి. పైకి వేసినప్పుడు ఆ అక్షతులు పైన దాన్ని దాటి ఒక గిన్నెన మన మీద పడాలి. అలా ప్రథమ ఆశీర్వాదం వచ్చేటప్పటికీ సాక్షాత్తు కూడా దేవత. రెండవ ఆశీర్వాదం వచ్చేటప్పటికీ మీ యొక్క స్థితి రావడానికి భయతరాలు వారందరూ కూడా ఈ యొక్క శుభ సందర్భంలో మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడ దాకా వచ్చినప్పుడు కానీ వారు ఆ సమయంలో ఆశీస్సులు అందజేస్తారు. ఇక మూడవసారి ఇచ్చేటటువంటి ఆశీస్సులు సాక్షాత్ సీతారాముల యొక్క స్వరూపంలో గురుగారి యొక్క ఆశీర్వాదం చేస్తారు. ఇందులో ఒక్కసారి నమస్కారం అక్షరం పైకి వెళ్ళి ఆయుష్మదే స్వస్తే మళ్ళీ తీసుకోండి. ఆయుష్మదే స్వస్తే ఓం భగవతే భగవంతో భగవంతో ఓం భగవతే దక్షిణాంతరకలశౌ జగమంత్రహీత్వా భవంతో భవంతో సమృద్ధి ముఖతమం కలశముత్కరేలు భగవాన్ ఒక్కసారి భగవాన్ అందరూ కూడా ఎవరి గోత్రాలు ఎవరి ఇంటి పేరు వాళ్ళు తెలుసుకోవాలి. గోత్రం ఎలా గోత్రాలు ఇంటి పేరు నందం రెడ్డి వంశాలు నానా గోత్రాలు నానా వంశాలు శాంతి